హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. ఐపీఎల్ సీజన్ 18 ముంబై ఇండియన్స్ ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూశాక టేబుల్లో సెకండ్ హాఫ్లో ఫినిష్ చేస్తుంది అనుకున్నారు. బట్ సీన్ కట్ చేస్తే సీజన్ 18 సెకండ్ హాఫ్ వచ్చేసరికి టేబుల్లో ఫస్ట్ హాఫ్లో కనిపించేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆర్ సెకండ్ స్పాట్లో ఫినిష్ చేయడానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉన్నారు. ఫస్ట్ హాఫ్లో మిస్ అయింది ఏంటి, సెకండ్ హాఫ్లో వాళ్ళకి కలిసి వచ్చింది ఏంటి? అదే టీమే, అదే కోచే, అదే క్యాప్టెనే. బట్ ఏం మారింది? టోటల్గా ముంబై ఇండియన్స్ సక్సెస్ మంత్ర ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసిన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏ మాత్రం మిస్ కాకండి. అండ్ వీడియోలో ఏ పాయింట్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముంబై ఇండియన్స్ యొక్క సక్సెస్ మంత్ర క్రాక్ చేసే కన్నా ముందు వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉందో చూసి వద్దాం. ఈ సీజన్లో ఓపెనింగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో 4 వికెట్స్ తేడాతో ఒక క్లోజ్ మ్యాచ్ అయితే ఓడిపోయారు. దానికి కారణం వాళ్ళ బ్యాటింగ్ వైఫల్యమే. ఇక సెకండ్ మ్యాచ్ సంగతి ఏంటి అంటే జీటీతో 190+ రన్స్ చేజ్ చేస్తూ కేవలం 160 రన్స్కే పరిమితం అయిపోయి 36 రన్స్ తేడాతో ఘోరమైన ఓటమి అవి చూశారు. ఇక ఈ రెండు మ్యాచ్ల తర్వాత కేకేఆర్తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి అపోనెంట్ని 116కే కట్టడి చేసి 8 వికెట్స్ తేడాతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇక దాంతో ముంబై ఇండియన్స్ ట్రాక్లో పడింది అనుకున్నాం. బట్ దాని తర్వాత ఆర్సీబీతో అండ్ ఎల్ఎస్జీతో క్లోజ్గా వచ్చి 12 రన్స్ తేడాతో 2 మ్యాచ్లు ఓడిపోయారు. దాంతో ఫస్ట్ 5 మ్యాచ్ కంప్లీట్ అయ్యేపాటికి వాళ్ళ దగ్గర కేవలం 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. సో తర్వాత మిగిలిన 9 మ్యాచెస్లో కనీసం 7 మ్యాచెస్ గెలిస్తే తప్ప వాళ్ళు క్వాలిఫై కాలేరు అన్నంత పొజిషన్లో అందరు ఏమనుకున్నారు అంటే ఇక ఇంతే, ముంబై ఇండియన్స్ ఒక్క మ్యాచ్ స్లిప్ అయినా కూడా మరి విన్నింగ్ మూమెంటం రాదు, సో ముంబై ఇండియన్స్ పరిస్థితి అయిపోయింది అనుకున్నారు. బట్ సీన్ కట్ చేస్తే ఇప్పుడు 11 మ్యాచెస్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళు 7 మ్యాచెస్ గెలుచున్నారు. అంటే ఫస్ట్ హాఫ్లో ఓడిపోయిన ఆ 4 మ్యాచ్లు మినహాయిస్తే సెకండ్ హాఫ్లో ఇంతవరకు ఆడిన మ్యాచెస్లో 6 out of 6 గేమ్స్ గెలిచారు. సో ఇప్పుడు వీళ్ళ విన్నింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఏం మారింది అని. ఫస్ట్ హాఫ్లో చాలా దారుణంగా ఓడిపోయారు. దానికి గల కారణం ఏంటి అంటే బ్యాటింగ్ వైఫల్యం. అందుకనే కదా ఒకటేమో 36 రన్స్ ఏదైతే ఓడిపోయారు, ఒకటేమో 12 రన్స్ క్లోజ్గా వచ్చి ఓడిపోయారు. అంటే ఆ ఫినిషింగ్ అయితే చేయలేకపోయారు. అండ్ కేకేఆర్తో గెలిచిన మ్యాచ్లో కూడా బౌలింగ్ పర్ఫార్మెన్స్ వల్ల వాళ్ళైతే ఆ 116 రన్స్కి డిఫెండ్ చేసుకోగలిగారు. దానివల్లే ఆ రన్స్ని చేజ్ చేయగలిగారు. అందుకనే వాళ్ళకి ఆ 5 మ్యాచెస్లో కనీసం ఆ ఒక్క విక్టరీ అయినా వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే అన్ని మ్యాచెస్ ఎగ్జాంపుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్గా కంక్లూడ్ అయిన లాస్ట్ 2 మ్యాచెస్ కనుక తీసుకుంటే ఆర్ఆర్కి అగెన్స్ట్గా 217 రన్స్ స్కోర్ చేశారు. అండ్ అంతకుముందు కంప్లీట్ అయిన మ్యాచ్లో ఎల్ఎస్జీకి అగెన్స్ట్గా ఏకంగా 215 రన్స్ స్కోర్ చేశారు. ఈ 2 మ్యాచ్ల్లోనూ వాళ్ళు అపోనెంట్స్ని గట్టిగా డామినేట్ చేసి విక్టరీ సొంతం చేసుకున్నారు. ఎల్ఎస్జీకి అగెన్స్ట్గా 54 రన్స్ తేడాతో గెలిస్తే ఆర్ఆర్కి అగెన్స్ట్గా ఏకంగా 100 రన్స్ తేడాతో హ్యూజ్ మార్జిన్తో విక్టరీ సొంతం చేసుకున్నారు. సో సింపుల్ సక్సెస్ మంత్ర ఫస్ట్ హాఫ్లో వర్కౌట్ కానీ బ్యాటింగ్ ఈ సెకండ్ హాఫ్లో వర్కౌట్ అయింది. ఓవరాల్గా బ్యాటింగ్ టాప్ టు బాటమ్ ఫైర్ కాలేదా ఫస్ట్ హాఫ్లో అంటే లేదు. ఎప్పట్లాగే మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ కన్సిస్టెంట్గా రన్స్ చేస్తూనే వచ్చారు. బట్ ఈ సీజన్లో మటుకు ఫస్ట్ హాఫ్లో టాప్ ఆర్డర్ నుంచి చాలా పూర్ ఫామ్ కనపడింది. ముఖ్యంగా రోహిత్ శర్మ చాలా అంటే చాలా దారుణ విఫలమయ్యాడు. రిగిల్టన్ కూడా తన మార్క్ స్ట్రైక్ రేట్ అయితే చూపించలేదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ఇన్ని రోజులు దాచిన స్ట్రైక్ రేట్ అంతా ఒక్కసారిగా చూపించేశాడు. అండ్ రోహిత్ శర్మ ఫస్ట్ హాఫ్లో టోటల్గా రన్స్ అన్నీ కలిపినా కూడా 70 దాటలేదు. అలాంటిది సిఎస్కేకి అగెన్స్ట్గా 70+ రన్స్ స్కోర్ చేశాడు. ఇవి రెండైనా వర్కౌట్ అయిందంటే లేదు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా పాయింట్ కూడా ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్కి అగెన్స్ట్గా ఆడలేదు, దాని తర్వాత వచ్చాడు, అయినా కూడా బ్యాటింగ్లో తన మార్క్ ఫినిషింగ్ స్కిల్స్ని అయితే చూయలేదు. బట్ ఇప్పుడు రీసెంట్ మ్యాచెస్లో మటుకు అద్భుతంగా ఆడుతూ వచ్చాడు. మొన్న కంక్లూడ్ అయిన మ్యాచ్లో కూడా 23 బాల్స్లో 48 రన్స్ స్కోర్ చేశాడు. అంటే ఫినిషర్ ఆన్ ద మార్క్ అని చెప్పాలి. ఎందుకంటే అతను ఆ లాస్ట్లో వచ్చి ఆ రన్ స్కోర్ చేస్తూ ఉన్నాడు. ఈ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లోనే కాకుండా బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ హాఫ్లో మేజర్ ప్రాబ్లం ఏది కనిపించింది అంటే ఆ థర్డ్ సీమర్ స్లాట్ అయితే సెట్ కాలేదు. బూమ్రా లేకపోవడం వల్ల వాళ్ళు ఫస్ట్ సత్యనారాయణ రాజును ట్రై చేశాడు, అతను అంత మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూయలేదు. ఇక దాని తర్వాత అశ్వని కుమార్ని తీసుకున్న ఒక మ్యాచ్ 4 వికెట్లు తీశాడు, కానీ తర్వాత అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. దాంతో ఆ థర్డ్ సీమర్ స్లాట్ కూడా వాళ్ళకి వేకెంట్గా కనిపించింది. బూమ్రా వచ్చాక దాన్ని ఫిలప్ చేసేసాడు. అయినప్పటికీ పేస్ అటాక్ ఇంత స్ట్రాంగ్గా ఎందుకు కనిపిస్తోంది అంటే వాళ్ళ ఇద్దరు పవర్ ప్లే బౌలర్స్ ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ సెకండ్ హాఫ్లో ఇద్దరు కలిసి కనీసం ఫస్ట్ 3 ఓవర్స్లో 1 వికెట్ అన్న అందిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఐపీఎల్లో ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్క టీము టాప్ ఆర్డర్ పైన హెవీగా డిపెండ్ అవుతూ వస్తున్నారు. సో పవర్ ప్లేలో కనుక మనం కనీసం 1 or 2 వికెట్స్ తీసుకోగలిగితే అప్పుడు అపోనెంట్ని ప్రెషర్లో పెట్టచ్చు. ఫస్ట్ హాఫ్లో మిస్ అయింది అదే, సెకండ్ హాఫ్లో కలిసి వచ్చింది కూడా ఇదే.
ఇక ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే సింపుల్గా సమ్మరైజ్ చేసి ముంబై ఇండియన్స్ ఫస్ట్ హాఫ్లో టాప్ ఆర్డర్ అండ్ ఫినిషర్లు సరిగ్గా ఆడలేదు. సెకండ్ హాఫ్ వచ్చేపాటి వాళ్ళు పుంజుకున్నారు. ఇక పేస్ అటాక్ కూడా అద్భుతంగా పుంజుకుంది. సో ఈ 2 కీ పాయింట్స్ వాళ్ళు కరెక్ట్ చేసుకోవడం వల్లే ఇలా అన్బీటెన్గా కొనసాగుతున్నారు. అప్కమింగ్ 3 మ్యాచెస్లో ఒక 2 మ్యాచెస్ కనుక గెలిస్తే ఆ నంబర్ 1 స్పాట్ అయితే సీల్ అయిపోతుంది. సో ఇది వీడియో. మా వీడియోపై మీ కామెంట్స్ ఉంటే కింద తెలియజేయండి. మరి అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.